ఒకే ఒకసారి నా జీవితంలో ఒక కోలా కంపెనీ చేసిన తర్వాత నేను ఎప్పుడు చేయలేదు. తాగని కోలానికి నేను న్యాయం చేయలేదు. Water. Rejected a deal with Pepsi as he does not consume aerated drinks. Stopped endorsing a cola brand. Not to endorse a liquor brand, wanted to set an example for youngsters. Alia Bhatt slammed for promoting soft drink ads despite not having sugar herself. మన ఫేమస్ సెలబ్రిటీస్ ఈ యాడ్స్ ని ఎందుకని చేయడం ఆపేశారు? పిల్లలు కడుపులో ఉండగానే డయాబెటీస్, పుట్టగానే థైరాయిడ్, 15 ఏళ్లకే తెల్ల వెంట్రుకలు, 25 ఏళ్లకే బోడిగుండు. అసలు ఏం జరుగుతుంది? మనం ఏం తింటున్నాం? మన బిజీ లైఫ్ కి మనం తినేది మార్చుకోలేకపోవచ్చు, కానీ ఏం తింటున్నామో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏ స్టేట్ లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా, ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎంత డిఫరెంట్ అయినా మనమంతా కామన్ గా కన్జ్యూమ్ చేసేది ఈ సాఫ్ట్ డ్రింక్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఇంతమంది తాగుతున్న ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో అసలు ఏం కలుపుతున్నారు? కోట్ల డబ్బు వచ్చిన కొంతమంది సెలబ్రిటీస్ వీటిని ఎందుకని ప్రమోట్ చేయడం లేదు? ఇందులో మీకు తెలియని సీక్రెట్ నేనేం చెప్పను. మనందరికీ తెలిసేలా ఈ కంపెనీస్ ప్రింట్ చేసిన లేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సాఫ్ట్ డ్రింక్ లో అయినా బేసిక్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కార్బనైజ్డ్ సోడా విత్ యాడెడ్ షుగర్. బట్ ఈ షుగర్ ఎంత ఉంటుంది? 41%. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనమంతా ఎంతో ఇష్టపడే 100 ml థమ్స్అప్ లో 43 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ మంచిదేగా అని మీరు అనుకుంటే, ఇలా వచ్చిన ఎనర్జీలో మన బాడీకి పనిచేసే ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రియంట్స్ లాంటివి అసలు ఏమీ ఉండవు. ఒక 100 ml థమ్స్అప్ లో 10.4 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. అంటే మీరు కన్జ్యూమ్ చేసే కూల్ డ్రింక్ లో షుగర్ లెవెల్ 41% ఉంటుంది. ఇది యాడెడ్ షుగర్, నేచురల్ షుగర్ కాదు. యాడెడ్ షుగర్ అంటే ఫ్యాక్టరీస్ లో కెమికల్స్ యూజ్ చేసి తయారు చేసే షుగర్. అంటే ఇది నేచురల్ షుగర్ అంటే నేచర్ నుంచి డైరెక్ట్ గా వచ్చేది, లైక్ డ్రై ఫ్రూట్స్, హనీ అండ్ ఫ్రూట్ జ్యూసెస్. ఈ యాడెడ్ షుగర్ అనేది మన బాడీకి మనం ఎక్స్ట్రాగా ఇస్తున్న బర్డెన్. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రిపోర్ట్ ప్రకారం ఒక మనిషికి డైలీ బ్రతకడానికి అవసరమైన యాడెడ్ షుగర్ ఎంతో తెలుసా? 0. అబ్సల్యూట్లీ 0. మన లైఫ్ మొత్తం మీద మనం తినే వాటిలో మనకి పనికిరానిది ఏమైనా ఉంది అంటే అది ప్రాసెస్డ్ షుగరే. మన బాడీ ప్రాపర్ గా పనిచేయడానికి మనకి యాడెడ్ షుగర్స్ అవసరం లేదు. కానీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే 36 grams per day మాత్రమే తీసుకోవాలి. కానీ మనం ఒక డే అంతా తినేది పక్కన పెడితే ఒక కూల్ డ్రింక్ లోనే అవసరమైన దానికంటే 4 times ఎక్కువ తీసుకుంటున్నాం, విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. ఏం మాట్లాడుతున్నావు సూర్య? నేను చిన్నప్పటి నుండి కూల్ డ్రింక్స్ తాగుతున్నాను, నాకేం కాలేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దీని ఎఫెక్ట్ అనేది ఇన్స్టెంట్ గా ఉండదు. ఇదే మనం కంటిన్యూ చేస్తే అప్ టు 35 years ఏజ్ వచ్చే వరకు మనమంతా నార్మల్ గానే ఉంటాం. ఆఫ్టర్ దట్ జాయింట్స్ లో పెయిన్స్ రావడం, స్కిన్ ఏజింగ్ అంటే మీరు ఉన్న ఏజ్ కంటే పెద్దవాళ్ళలా కనిపిస్తారు, లివర్ డ్యామేజ్, లాస్ ఆఫ్ మెమరీ పవర్, టైప్ 2 డయాబెటీస్, కిడ్నీ ఫెయిలియర్, హార్ట్ అటాక్ రిస్క్, హెయిర్ ఫాల్, ఒబేసిటీ. షుగర్ కి ఉన్న పవర్ ఏంటి అంటే, మనం తినడం స్టార్ట్ చేస్తే డ్రగ్స్ కి ఎలా ఎడిక్ట్ అవుతామో షుగర్ కి కూడా అలాగే ఎడిక్ట్ అయిపోతాం. అమెరికాలో ర్యాట్స్ మే చేసిన ఒక రీసెర్చ్ లో తేలింది ఏంటంటే, షుగర్ ఎడిక్షన్ అనేది కొకైన్ ఎడిక్షన్ కంటే చాలా డేంజరస్. అందుకే మీరు గమనిస్తే ఎవరైతే సాఫ్ట్ డ్రింక్స్ తాగుతారో వాళ్ళు రెగ్యులర్ గా తాగుతారు. ఇన్ కేస్ వాళ్ళకి అవైలబుల్ లేకపోతే స్వీట్స్ ఆర్ ఐస్ క్రీమ్స్ కన్జ్యూమ్ చేస్తారు. చాలా మంది రెగ్యులర్ గా చాక్లెట్స్ తినడానికి కారణం కూడా ఇదే. వాళ్ళకి చాక్లెట్ లో ఉండే ఫ్లేవర్ ప్లస్ షుగర్ ఎడిక్షన్ వల్ల వాళ్ళు రెగ్యులర్ గా తినాలనుకుంటారు. నేను చెప్పేది మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ వీడియో కూడా సగంలోనే ఆపేస్తారు. రీజన్ ఏంటి అంటే, దేనికైనా ఎడిక్ట్ అయిన వాళ్ళ దగ్గర దానికోసం నెగిటివ్ గా మాట్లాడితే వాళ్ళు వినడానికి ఇష్టపడరు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ బాగా ఇష్టపడే ఏదో ఒక విషయం కోసం వాళ్ళ దగ్గర నెగిటివ్ గా చెప్పడానికి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏది నెగిటివ్ గా చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ఈ కూల్ డ్రింక్స్ లో షుగర్ ఓవర్ డోస్ ఉండటం కారణంగా కొన్ని కంట్రీస్ వాళ్ళ ప్రజలకి ఈ కూల్ డ్రింక్స్ అమ్మడానికి ఎలో చేయకపోతే పెప్సీ, కోకోకోలా కంపెనీస్ డైట్ కోక్స్ ని తీసుకొచ్చాయి, విచ్ హ్యావ్ 0 యాడెడ్ షుగర్స్. వాళ్ళ ప్రొడక్ట్స్ లో నిజంగానే మనిషికి మంచి చేసే షుగర్స్ ఉంటే ఈ డైట్ కోక్స్ ఎందుకు తీసుకొస్తాయి? థింక్ అబౌట్ ఇట్. అసలు పెప్సీ కానీ థమ్స్అప్ కానీ డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? క్యారమిల్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం క్యారమిల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే క్యాన్సర్ వస్తుంది. హ్యూమన్ బాడీకి ఒక రోజుకి 29 micrograms మాత్రమే క్యారమిల్ తీసుకోవాలి. కానీ సాఫ్ట్ డ్రింక్స్ లో ఎంత ఉంటుందో తెలుసా? 110 micrograms. ఇది ఎంత రిస్కీయో మీరే ఆలోచించండి. మన ఇంట్లో ఒక హెల్తీ జ్యూస్ చేసుకుంటే 2 days కంటే ఎక్కువ ఫ్రిడ్జ్ లో కూడా నిల్వ ఉండదు. మరి మనం తాగే ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఇన్ని డేస్ నిల్వ ఉండడానికి అందులో సోడియం బెంజోయేట్ అనే కెమికల్ కలుపుతారు. 2005లో ఈ సాఫ్ట్ డ్రింక్స్ మీద ఒక టెస్ట్ చేస్తే అందులో బెంజిన్ గ్యాస్ బయటపడింది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బెంజిన్ గ్యాస్ అనేది మనం డైలీ వాడే వెహికల్స్ నుంచి బయటకి రిలీజ్ అవుతుంది. ఇది ఈ కూల్ డ్రింక్స్ లో ఎందుకు బయటపడిందంటే, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కలిపిన సోడియం బెంజోయేట్ కెమికల్ ఎప్పుడైతే సన్లైట్ కి, హీట్ కి ఎక్స్పోజ్ అవుతుందో అది బెంజిన్ గ్యాస్ ని ఫామ్ చేస్తుంది. అగైన్ ఇది కూడా క్యాన్సర్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఫాస్ఫారిక్ యాసిడ్.
ఇది జనరల్ గా ఫుడ్ ఐటమ్స్ మీద ఫంగస్ ఫామ్ అవ్వకుండా యాడ్ చేస్తారు. బట్ దీని క్వాంటిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఇది డెంటల్ ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తుంది, అంటే పళ్ళు పుచ్చిపోవడం లాంటి సమస్యలు. అందుకే చిన్నపిల్లలకి చాక్లెట్స్ అండ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకండి, పళ్ళు పాడైపోతాయని చెప్తారు. రీజన్ ఏంటంటే పాస్పారిక్ యాసిడ్. ఒక్క పాస్పారిక్ యాసిడ్ వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కూల్ డ్రింక్స్ లో ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీరే ఆలోచించండి. క్రిస్టియానో రొనాల్డో, కోహ్లీ, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతో మంది ఈ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడం మానేశారు. బికాస్ దే ఆల్ నోస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? షుగర్ ఎడిక్షన్ నుండి బయటకు రావడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. బట్ మీరు నిజంగానే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే స్టాప్ కన్జ్యూమింగ్ కూల్ డ్రింక్స్ ఫస్ట్ అండ్ స్టార్ట్ డ్రింకింగ్ వాటర్. మీరు అభిమానించే మీ సెలబ్రిటీస్ చేసేది ఇదే. హోప్ యూ అండర్స్టాండ్. మన ముత్తాతలు 100 years పైనే బతికారు, మన తాతలు 80 years బ్రతికారు, మన నాన్నలు 60 to 70 years బ్రతుకుతారు. మరి మనం 50 years కి గ్యారంటీ ఇవ్వగలరా? మనం ఎన్నాళ్ళు బ్రతుకుతాం అనేది మనం ఏం తింటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ని చెప్పావు కరెక్టే, కానీ నువ్వు చెప్పింది ఎలా నమ్మాలి అని మీరు అనుకోవచ్చు. ఎస్, నేను చెప్పింది నమ్మకండి. మీ లైఫ్ లో ఏదో ఒక టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి. ఏ ఒక్క సర్టిఫైడ్ డాక్టర్ అయినా మిమ్మల్ని సాఫ్ట్ డ్రింక్స్ తాగండి పర్వాలేదు ఏం కాదు అని చెప్తే నేను యూట్యూబ్ నుంచి ఈ వీడియో ఇమీడియట్ గా డిలీట్ చేసేస్తాను. మరి ఇంత రిస్కీ అయితే వీటిని ఎందుకు అలో చేస్తున్నారు? బ్యాన్ చేసేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇండియాలో బ్యాన్ చేసిన పాలిథిన్ కవర్స్ మనం ఇంకా చూస్తున్నాం. తాగొద్దు అని రాసుండే సిగరెట్ ప్యాకెట్, తినొద్దు అని ప్రింట్ చేసే పాన్ పరాక్. ఇలా ప్రింట్ చేయడం ఎందుకు? అమ్మడమే ఆపేయచ్చుగా. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ఇండియా. ఇక్కడ ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అదేంటో మీరు కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్. ఒకే ఒకసారి నా జీవితంలో ఒక కోలా కంపెనీ చేసిన తర్వాత నేను ఎప్పుడు చేయలేదు. తాగని కోలానికి నేను న్యాయం చేయలేదు. Have water. Rejected a deal with Pepsi as he does not consume aerated drinks. Stopped endorsing a cola brand. Not to endorse a liquor brand, wanted to set an example for youngsters. Alia Bhatt slammed for promoting soft drink ads despite not having sugar herself. మన ఫేమస్ సెలబ్రిటీస్ ఈ యాడ్స్ ని ఎందుకని చేయడం ఆపేశారు? పిల్లలు కడుపులో ఉండగానే డయాబెటీస్, పుట్టగానే థైరాయిడ్, 15 ఏళ్లకే తెల్ల వెంట్రుకలు, 25 ఏళ్లకే బోడిగుండు. అసలు ఏం జరుగుతుంది? మనం ఏం తింటున్నాం? మన బిజీ లైఫ్ కి మనం తినేది మార్చుకోలేకపోవచ్చు, కానీ ఏం తింటున్నామో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏ స్టేట్ లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా, ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎంత డిఫరెంట్ అయినా మనమంతా కామన్ గా కన్జ్యూమ్ చేసేది ఈ సాఫ్ట్ డ్రింక్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఇంతమంది తాగుతున్న ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో అసలు ఏం కలుపుతున్నారు? కోట్ల డబ్బు వచ్చినా కొంతమంది సెలబ్రిటీస్ వీటిని ఎందుకని ప్రమోట్ చేయడం లేదు? ఇందులో మీకు తెలియని సీక్రెట్ నేనేం చెప్పను. మనందరికీ తెలిసేలా ఈ కంపెనీస్ ప్రింట్ చేసిన లేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సాఫ్ట్ డ్రింక్ లో అయినా బేసిక్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కార్బనైజ్డ్ సోడా విత్ యాడెడ్ షుగర్. బట్ ఈ షుగర్ ఎంత ఉంటుంది? 41%. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనమంతా ఎంతో ఇష్టపడే 100 ml థమ్స్అప్ లో 43 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ మంచిదేగా అని మీరు అనుకుంటే ఎలా వచ్చిన ఎనర్జీలో మన బాడీకి పనిచేసే ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రియంట్స్ లాంటివి అసలు ఏమీ ఉండవు. ఒక 100 ml థమ్స్అప్ లో 10.4 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. అంటే మీరు కన్జ్యూమ్ చేసే కూల్ డ్రింక్ లో షుగర్ లెవెల్ 41% ఉంటుంది. ఇది యాడెడ్ షుగర్, నేచురల్ షుగర్ కాదు. యాడెడ్ షుగర్ అంటే ఫ్యాక్టరీస్ లో కెమికల్స్ యూజ్ చేసి తయారు చేసే షుగర్. అంటే ఇది నేచురల్ షుగర్ అంటే నేచర్ నుంచి డైరెక్ట్ గా వచ్చేది, లైక్ డ్రై ఫ్రూట్స్, హనీ అండ్ ఫ్రూట్ జ్యూసెస్. ఈ యాడెడ్ షుగర్ అనేది మన బాడీకి మనం ఎక్స్ట్రాగా ఇస్తున్న బర్డెన్. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రిపోర్ట్ ప్రకారం ఒక మనిషికి డైలీ బ్రతకడానికి అవసరమైన యాడెడ్ షుగర్ ఎంతో తెలుసా? 0. అబ్సల్యూట్లీ 0. మన లైఫ్ మొత్తం మీద మనం తినే వాటిలో మనకి పనికిరానిది ఏమైనా ఉంది అంటే అది ప్రాసెస్డ్ షుగరే. మన బాడీ ప్రాపర్ గా పనిచేయడానికి మనకి యాడెడ్ షుగర్స్ అవసరం లేదు. కానీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే 36 grams per day మాత్రమే తీసుకోవాలి. కానీ మనం ఒక డే అంతా తినేది పక్కన పెడితే ఒక్క కూల్ డ్రింక్ లోనే అవసరమైన దానికంటే 4 times ఎక్కువ తీసుకుంటున్నాం, విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. ఏం మాట్లాడుతున్నావు సూర్య? నేను చిన్నప్పటి నుండి కూల్ డ్రింక్స్ తాగుతున్నాను, నాకేం కాలేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దీని ఎఫెక్ట్ అనేది ఇన్స్టెంట్ గా ఉండదు. ఇదే మనం కంటిన్యూ చేస్తే అప్ టు 35 years ఏజ్ వచ్చే వరకు మనమంతా నార్మల్ గానే ఉంటాం. ఆఫ్టర్ దట్ జాయింట్స్ లో పెయిన్స్ రావడం, స్కిన్ ఏజింగ్ అంటే మీరు ఉన్న ఏజ్ కంటే పెద్దవాళ్ళలా కనిపిస్తారు, లివర్ డ్యామేజ్, లాస్ ఆఫ్ మెమరీ పవర్, టైప్ 2 డయాబెటీస్,
కిడ్నీ ఫెయిలియర్, హార్ట్ అటాక్ రిస్క్, హెయిర్ ఫాల్, ఒబేసిటీ. షుగర్ కి ఉన్న పవర్ ఏంటి అంటే మనం తినడం స్టార్ట్ చేస్తే డ్రగ్స్ కి ఎలా ఎడిక్ట్ అవుతామో షుగర్ కి కూడా అలాగే ఎడిక్ట్ అయిపోతాం. అమెరికాలో రాట్స్ మే చేసిన ఒక రీసెర్చ్ లో తేలింది ఏంటంటే షుగర్ ఎడిక్షన్ అనేది కొకైన్ ఎడిక్షన్ కంటే చాలా డేంజరస్. అందుకే మీరు గమనిస్తే ఎవరైతే సాఫ్ట్ డ్రింక్స్ తాగుతారో వాళ్ళు రెగ్యులర్ గా తాగుతారు. ఇన్ కేస్ వాళ్ళకి అవైలబుల్ లేకపోతే స్వీట్స్ ఆర్ ఐస్ క్రీమ్స్ కన్జ్యూమ్ చేస్తారు. చాలా మంది రెగ్యులర్ గా చాక్లెట్స్ తినడానికి కారణం కూడా ఇదే. వాళ్ళకి చాక్లెట్ లో ఉండే ఫ్లేవర్ ప్లస్ షుగర్ ఎడిక్షన్ వల్ల వాళ్ళు రెగ్యులర్ గా తినాలనుకుంటారు. నేను చెప్పేది మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ వీడియో కూడా సగంలోనే ఆపేస్తారు. రీజన్ ఏంటి అంటే దేనికైనా ఎడిక్ట్ అయిన వాళ్ళ దగ్గర దానికోసం నెగిటివ్ గా మాట్లాడితే వాళ్ళు వినడానికి ఇష్టపడరు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ బాగా ఇష్టపడే ఏదో ఒక విషయం కోసం వాళ్ళ దగ్గర నెగిటివ్ గా చెప్పడానికి ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏది నెగిటివ్ గా చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ఈ కూల్ డ్రింక్స్ లో షుగర్ ఓవర్ డోస్ ఉండటం కారణంగా కొన్ని కంట్రీస్ వాళ్ళ ప్రజలకి ఈ కూల్ డ్రింక్స్ అమ్మడానికి ఎలో చేయకపోతే పెప్సీ, కోకోకోలా కంపెనీస్ డైట్ కోక్స్ ని తీసుకొచ్చాయి విచ్ హ్యావ్ జీరో యాడెడ్ షుగర్స్. వాళ్ళ ప్రొడక్ట్స్ లో నిజంగానే మనిషికి మంచి చేసే షుగర్స్ ఉంటే ఈ డైట్ కోక్స్ ఎందుకు తీసుకొస్తాయి? థింక్ అబౌట్ ఇట్. అసలు పెప్సీ కానీ థమ్స్అప్ కానీ డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? క్యారమిల్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం క్యారమిల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే క్యాన్సర్ వస్తుంది. హ్యూమన్ బాడీకి ఒక రోజుకి 29 మైక్రోగ్రామ్స్ మాత్రమే క్యారమిల్ తీసుకోవాలి. కానీ సాఫ్ట్ డ్రింక్స్ లో ఎంత ఉంటుందో తెలుసా? 110 మైక్రోగ్రామ్స్. ఇది ఎంత రిస్కీయో మీరే ఆలోచించండి. మన ఇంట్లో ఒక హెల్తీ జ్యూస్ చేసుకుంటే 2 డేస్ కంటే ఎక్కువ ఫ్రిడ్జ్ లో కూడా నిల్వ ఉండదు. మరి మనం తాగే ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఇన్ని డేస్ నిల్వ ఉండడానికి అందులో సోడియం బెంజోయేట్ అనే కెమికల్ కలుపుతారు. 2005లో ఈ సాఫ్ట్ డ్రింక్స్ మీద ఒక టెస్ట్ చేస్తే అందులో బెంజిన్ గ్యాస్ బయటపడింది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బెంజిన్ గ్యాస్ అనేది మనం డైలీ వాడే వెహికల్స్ నుంచి బయటకు రిలీజ్ అవుతుంది. ఇది ఈ కూల్ డ్రింక్స్ లో ఎందుకు బయటపడిందంటే ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కలిపిన సోడియం బెంజోయేట్ కెమికల్ ఎప్పుడైతే సన్లైట్ కి హీట్ కి ఎక్స్పోజ్ అవుతుందో అది బెంజిన్ గ్యాస్ ని ఫార్మ్ చేస్తుంది. అగైన్ ఇది కూడా క్యాన్సర్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఫాస్ఫారిక్ యాసిడ్. ఇది జనరల్ గా ఫుడ్ ఐటమ్స్ మీద ఫంగస్ ఫామ్ అవ్వకుండా యాడ్ చేస్తారు. బట్ దీని క్వాంటిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఇది డెంటల్ ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తుంది. అంటే పళ్ళు పుచ్చిపోవడం లాంటి సమస్యలు. అందుకే చిన్నపిల్లలకి చాక్లెట్స్ అండ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకండి, పళ్ళు పాడైపోతాయని చెప్తారు. రీజన్ ఏంటంటే ఫాస్ఫారిక్ యాసిడ్. ఒక్క ఫాస్ఫారిక్ యాసిడ్ వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కూల్ డ్రింక్స్ లో ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీరే ఆలోచించండి. క్రిస్టియానో రొనాల్డో, కోహ్లీ, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతో మంది ఈ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడం మానేశారు. బికాస్ దే ఆల్ నోస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? షుగర్ ఎడిక్షన్ నుండి బయటకు రావడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. బట్ మీరు నిజంగానే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే స్టాప్ కన్జ్యూమింగ్ కూల్ డ్రింక్స్ ఫస్ట్ అండ్ స్టార్ట్ డ్రింకింగ్ వాటర్. మీరు అభిమానించే మీ సెలబ్రిటీస్ చేసేది ఇదే. హోప్ యూ అండర్స్టాండ్. మన ముత్తాతలు 100 years పైనే బతికారు. మన తాతలు 80 years బ్రతికారు. మన నాన్నలు 60 to 70 years బ్రతుకుతారు. మరి మనం 50 years కి గ్యారంటీ ఇవ్వగలరా? మనం ఎన్నాళ్ళు బ్రతుకుతాం అనేది మనం ఏం తింటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ని చెప్పావు కరెక్టే, కానీ నువ్వు చెప్పింది ఎలా నమ్మాలి అని మీరు అనుకోవచ్చు. ఎస్, నేను చెప్పింది నమ్మకండి. మీ లైఫ్ లో ఏదో ఒక టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి. ఏ ఒక్క సర్టిఫైడ్ డాక్టర్ అయినా మిమ్మల్ని సాఫ్ట్ డ్రింక్స్ తాగండి పర్వాలేదు ఏం కాదు అని చెప్తే నేను యూట్యూబ్ నుంచి ఈ వీడియో ఇమీడియట్ గా డిలీట్ చేసేస్తాను. మరి ఇంత రిస్కీ అయితే వీటిని ఎందుకు అలో చేస్తున్నారు? బ్యాన్ చేసేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇండియాలో బ్యాన్ చేసిన పాలిథిన్ కవర్స్ మనం ఇంకా చూస్తున్నాం. తాగొద్దు అని రాసుండే సిగరెట్ ప్యాకెట్, తినొద్దు అని ప్రింట్ చేసి పాన్ పరాక్. ఇలా ప్రింట్ చేయడం ఎందుకు? అమ్మడమే ఆపేయచ్చుగా. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ఇండియా. ఇక్కడ ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. అదేంటో మీరు కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.